హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగింటి కిచెన్. ఈరోజు మనము రాగి వెజ్ నూడిల్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. వెజ్ రాగి నూడిల్స్ కొరకు ముందుగా రాగి నూడిల్స్ ప్రిపేర్ చేసుకోవాలండి. దాని కొరకు 1 కప్పు రాగి పిండి తీసుకోవాలి. దీనిలో బాగా మరుగుతున్న వాటర్ వేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలపాలి. దీనిని మనము చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా రాగి పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం మురుకులు చేసే పీట ఉంటుంది కదా, ఇలాంటిది తీసుకొని దీనికి బాగా ఆయిల్ గ్రీస్ చేయాలండి. హోల్స్ ఇలా ఉన్నది తీసుకోవాలి. తీసుకొని దీనికి ఆయిల్ బాగా రుద్దుకున్న తర్వాత దీనిలో పెట్టాలి. ఈ పిండిని దీనిలో పెట్టి మనం మురుకులు ఏ విధంగా ఒత్తుకుంటామో ఆ విధంగా చేయాలి. పిండి దీనిలో పెట్టిన తర్వాత ఇలా హోల్స్ ఉన్న ప్లేట్ ఒకటి తీసుకోండి. మనం బూందీ ప్రిపేర్ చేస్తాం కదా, ఆ ప్లేట్ తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేయండి. దీనికి కూడా చేసి దీనిపైన ప్లేట్ పైన మురుకులలాగా ఇలా ఒత్తుకోండి. ఒత్తుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ పెట్టి బాగా మరిగించాలి. ఇప్పుడు వాటర్ బాగా మరిగించానండి. ఈ గిన్నెలో వేసి దీని మీద ఇది పెట్టాలి. పెట్టి 7 to 10 minutes స్టీమ్ చేయాలి. అప్పుడు ఈ నూడిల్స్ బాగా కుక్ అవుతాయి. ఇప్పుడు 10 minutes తర్వాత తీద్దాం. ఇప్పుడు స్టవ్ పైన స్టీమ్ కొరకు పెట్టిన నూడిల్స్ కుక్ అయినాయండి. అంటే మనం పెట్టి 10 minutes అవుతుంది, 7 to 10 minutes అవుతుంది. ఇప్పుడు ఇవి కుక్ అయినాయండి. అంటే మనకు ఉడికినట్టు ఎట్లా తెలుస్తుంది అంటే స్మెల్ వస్తుంది, రాగి పిండి స్మెల్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇడ్లీ పెట్టినప్పుడు మనకు ఎట్లా స్మెల్ వస్తుంది, ఇడ్లీ స్మెల్ అట్లా వస్తుంది. అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. కొద్దిగా చల్లగా కాగానే మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ ఇట్లా రుద్దుకోండి. ఆయిల్ రుద్దుకున్న తర్వాత ఈ ప్లేట్లోకి ఇవి షిఫ్ట్ చేయండి. ఎందుకంటే మిగిలిన పిండి ఉంది కదా, దాన్ని మళ్ళా ఇదే విధంగా మనము ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి మనకు ఈ ప్లేట్ కావాలి. రాగి నూడిల్స్ కొరకు ముందుగా రాగి పిండితో ఈ విధంగా నూడిల్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. వాటిని ఫ్రై చేయడం కొరకు వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకోవాలి. క్యాబేజ్ 1/2 కప్పు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. క్యాప్సికమ్ 1 క్యాప్సికమ్ తీసుకొని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. క్యారెట్ ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను 1 తీసుకున్నా. పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి తీసుకొని ఈ షేప్లో కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా. స్ప్రింగ్ ఆనియన్స్ 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. గ్రీన్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్ తీసుకున్నా. టమాటో సాస్ 1 టీ స్పూన్. సోయా సాస్ 1 టీ స్పూన్. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా. షెజ్వాన్ సాస్ 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. 4
గార్లిక్ క్లోవ్స్ తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 1 ఇంచ్ జింజర్ తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము వెజ్ నూడిల్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. కడాయి వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న జింజర్ అండ్ గార్లిక్ క్లోవ్స్ వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై కాగానే దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ముందుగా ఆనియన్స్ వేసుకుంటున్నా, గ్రీన్ చిల్లీ, ఇప్పుడు క్యాబేజ్ వేసుకుంటున్నా. హై ఫ్లేమ్లో పెట్టి చేయండి. ఈ వెజిటేబుల్స్ని 2 మినిట్స్ పచ్చివాసన పోయే వరకు వేగనిద్దాం. ఇప్పుడు వీటిలో షెజ్వాన్ చట్నీ వేసుకుంటున్నా. 1 టేబుల్ స్పూన్ షెజ్వాన్ చట్నీ హై ఫ్లేమ్ మీద పెట్టండి. గ్రీన్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ టొమాటో సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి. ఇప్పుడు వీటిలో మనం ప్రిపేర్ చేసుకున్న నూడిల్స్ వేద్దాం. నూడిల్స్ వేసే ముందు సాల్ట్ వేసుకోండి. నేను 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా. మీరు మీ రుచికి తగినంత వేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న రాగి నూడిల్స్ వేసుకోవాలి. వీటిని లైట్ గా కలపాలండి. అంటే ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు కలపాలి. ఎర్రపిండి నూడిల్స్ లాగా లేదా స్లోగా కలపండి. వీటిని ఒక 2 మినిట్స్ కొద్దిగా కుక్ అవ్వనిద్దాం. ఇందులో ఇప్పుడు దీనిలో స్ప్రింగ్ ఆనియన్స్ వేద్దాం. నార్మల్ గా నూడిల్స్ లో అయితే కొత్తిమీర వేయరండి. ఇవి రాగి నూడిల్స్ కాబట్టి నేను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నా. కొద్దిగా టేస్ట్ కోసం వేస్తున్నా. ఇప్పుడు వెజ్ రాగి నూడిల్స్ రెడీ అయినాయి. వీటిని వేరొక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. వెజ్ రాగి నూడిల్స్ రెడీ అయినాయండి. ఈ రెసిపీ కనుక నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదే విధంగా నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.